ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదును మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఏడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. కారణం ఇవాళ నేను ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నుంచి ఆపర్చునిటీ వస్తుంది. ఛాలెంజ్ ఇవాళ హైదరాబాద్ లేకపోవడం, ఆపర్చునిటీ అన్నది అక్కడి ఆపర్చునిటీ కూడా వస్తుంది. కట్టబోయే నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం, లంగ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. మోడల్ సిటీ మాకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే ఇవాళ కడుతున్నాం రాష్ట్రం, ఇవాళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. కారణం ఇవాళ కడుతున్నాం కాబట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ దగ్గర నుంచి, బిల్డింగుల దగ్గర నుంచి, గ్రీనరీ దగ్గర నుంచి ప్రతి ఏరియాలోనూ వి విల్ మేక్ ఇట్ అ మోడల్ సిటీ. ఆ మోడల్ సిటీకి ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత అక్కడ యాంకర్ క్లయింట్స్ కింద టాప్ ఆఫ్ ది లైన్ యూనివర్సిటీసు దేశంలోనే కాదు వరల్డ్లోనే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ను, టాప్ క్లాస్ స్కూల్స్ను, టాప్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. చేసుకొని వచ్చి ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాం. చేసి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా స్పీడ్గా ఆ గొప్ప సిటీని తీర్చిదిద్దుతాం. అన్ని రకాల ఫెసిలిటీస్తో ఒక యూఫోరియా క్రియేట్ చేసి ఆ యూఫోరియా నుంచి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తాం. ఆ డిమాండ్ నుంచి క్రియేట్ చేస్తాం, డబ్బులు అక్కడి నుంచి తీసుకొస్తాం. ఇవాళ ఇదొకటే కాదు, సిటీ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు. మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలానా చోట ఉండండి అని అంటే ఎవరు ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో, బీహార్లో ఉండడానికో, లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు. కారణం ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి. ఆ సిటీలో గొప్ప స్కూల్స్ ఉండాలి, గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి, గొప్ప కాలేజీలు ఉండాలి, గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్స్, ఇంకా తాను అట్రాక్ట్ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు. ఆ సిటీని క్రియేట్ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డు. చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే, అక్కడే ఉండాలి అని అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం. ఆ సిటీలో ఆ యువకుడు వచ్చి అక్కడ ఉంటే, అక్కడ నివాసం ఉంటే, అక్కడ నుంచి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా 100 కిలోమీటర్ల దూరంలో వెనకడుగు వేయడు. కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది, కడతాం. కానీ ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి.
3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఆడ. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. ఇంక రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు. 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఆడనే, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్, బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఇంకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం.